నమస్కారం వాజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. పాల్నగర్లో యోగాంధ్ర కార్యక్రమం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు. నేడు అంతర్జాతీయ పితృదినోత్సవం. తండ్రుల త్యాగాలకు గుర్తింపుగా పితృదినోత్సవ వేడుకలు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. మనిషి జీవన శైలి మార్పునకు, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా ఈరోజు సర్వజన ఆసుపత్రి వద్ద యోగాసనాల కార్యక్రమాలు జరిగాయి. యోగా శిక్షకులు అందరితో యోగాసనాలు వేయించారు. అనంతరం యోగా పట్ల ప్రజలకు మరింత చైతన్యపరిచే దిశగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. నగరంలోని అనేక చోట్ల యోగాసనాలు వేయించి ప్రజలలో అవగాహన తీసుకొస్తున్నామని అన్నారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. ఈ మహారాజా హాస్పిటల్ రోడ్డు వద్ద మనం ఈరోజు రేపు కూడా ఈ యోగా డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది. అదేవిధంగా మనం ప్రతి ముఖ్యమైన కూడలు తీసుకుని ప్రతి కూడల వద్ద 2 రోజులు మనం చేస్తున్నాం. 21 వరకు 20 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. 21ని మనం వైజాగ్లో గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేసే యోగాంధ్ర ఇంటర్నేషనల్ డే నాటికి ఈ కార్యక్రమాలు అందరూ పూర్తి చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగా ఆసనాలు, సూర్య నమస్కారాలు, తర్వాత ప్రాణాయామం ఇవన్నీ కూడా అలవర్చుకొని రెగ్యులర్గా ఇక్కడతోనే ఈ కార్యక్రమం అయిపోయిందని కాకుండా నిత్య దైనందిన జీవితంలో దీన్ని భాగం చేసుకొని మానసిక ఉల్లాసానికి, శరీర ఆరోగ్యానికి, కుటుంబ ఆరోగ్యానికి అందరూ కూడా ఆరోగ్యవంతులు ఉండడానికి ఈ కార్యక్రమాన్ని నిత్యం దీన్ని ప్రతిరోజు కూడా మనం చేయవలసి ఉంది. కావున అదేవిధంగా మనం 21వ తారీఖున ఈ యోగా ఇంటర్నేషనల్ డే వెళ్ళడానికి కూడా మన ఆ నగరపాలక సంస్థకు సంబంధించి మనకి ఒక 150 బస్సులు మనం అలాట్ చేశారు. ఆ రోజు మన అన్ని 60 సచివాలయం నుంచి కూడా మనం ఎవరికైతే ఈ 3 ఫేజుల్లో యోగా సిటిజన్స్కి ట్రైనింగ్ ఇచ్చామో వారందరూ కూడా ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజున మరి చాలా గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ భారీ ఎత్తున ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యం ఉండడానికి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం సంతోషం. జూన్ 29వ తేదీన సిఐటియు నగర మహాసభలు నిర్వహిస్తున్నామని సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు బి రమణ, జగన్మోహన్ రావు చెప్పారు. ఎల్బీజీ భవన్లో ఈరోజు వారు మహాసభల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాసభలను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పక్కన పెడుతున్నాయని ఆరోపించారు. కార్మికుల పక్షాన సిఐటియు పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర గౌరవ అధ్యక్షుడు రెడ్డి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరం నగర 4వ మహాసభ జూన్ 29ని కేఎల్పురం ఎన్పిఆర్ భవన్లో జరుగుతుంది. గత 2022 అక్టోబర్ 13న జరిగి ఈ రేపటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4వ మహాసభలో పెడుతున్నాం. ఈ 3 సంవత్సరాలు సిఐటిగా పోరాటాలు చేసినవి అవన్నీ చర్చించుకోవడానికి అలాగే భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాలు కూడా పోరాటాలు చేయడానికి కూడా అక్కడ మేము నిర్ణయం చేసుకొని ఈ మహాసభని జయప్రదం చేయడం జరుగుతుంది. అలాగే ఈ మహాసభలో ఈరోజు ఉంటున్న కార్మికులపైన బీజేపీ ప్రభుత్వం వచ్చి ఏదైతే లేబర్ కోడ్ని తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేయాలని జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మె పిలుపు ఉంది. ఈ మహాసభ భాగంగా దానిపై చర్చించి ఆ సమ్మె కూడా కార్మికులందరూ సిద్ధం కావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఉంది. 2019లో ఆ సంక్షేమ బోర్డుని ఆపేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఆటో కార్మికులకి, కళాశీలకి
చాలామంది కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా దాన్ని ఊసే తేలేదు. ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయినా ఆ కార్మికులు పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల మేనిఫెస్టోల్లో కార్మికులకి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కళాశాలకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మన ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది. అవేమీ కూడా అప్పటికొచ్చి అమలు జరగలేదు. కారణం అందుచేతన రేపు ఈ మహాసభలో నిర్ణయం చేసి పెద్ద ఎత్తున పోరాటం కూడా సిద్ధం కాబోతున్నాం. అలాగే ఈరోజు తల్లి వందనం డబ్బులు వేశారు. అది చాలామందికి పడ్డాయి, కానీ కొంతమంది వరకు ఆ డబ్బుల నిమిత్తం పడలేదు. ఎందుకంటే అంగన్వాడికి ఉద్యోగం ఉందని, అలాగే ఆశాకి ఉద్యోగం ఉందని, విఆర్ఎల్ ఉద్యోగస్తులని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు తల్లి వందనం పడలేదు. దానిపైన కూడా రేపు మహాసభలో చర్చించి పోరాటం సిద్ధం కాబోతున్నాం. జూన్ 3వ వారంలో జరుపుకునే పండగ పితృదినోత్సవం. తల్లి ప్రేమ కంటికి కనబడుతుంది, తండ్రి ప్రేమ కంటికి కనబడదు. కానీ నవమాసాలు మోసి పెంచిన తండ్రి ప్రేమ కంటే గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత పిల్లలకు ప్రపంచానికి పరిచయం చేసేది తండ్రి. బిడ్డ కోసం జీవితాంతం వ్యయ ప్రయాసలు పడే తండ్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో జూన్ నెల 3వ వారంలో పితృదినోత్సవం జరుపుకోవాలని సరోల్స్ మార్టిన్ నిర్ణయించారు. ఆ నిర్ణయంతో మొట్టమొదటిసారిగా 1910లో ఫాదర్ దినోత్సవం జరిగింది. క్రమేపీ ఫాదర్స్ డేకు విశేష స్పందన లభించింది. దీంతో జూన్ 3వ వారం జరిగే పితృదినోత్సవం వేడుకలకు ఊరు వాడ వ్యాపించడంతో పితృదినోత్సవం వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మించింది తల్లి అయితే నాన్నలో ఉన్న గొప్పతనం ఏమిటనుకుంటున్నారు కదా. అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి ఉన్న వ్యత్యాసం అదే. అమ్మ ప్రేమ బయటకు కనిపిస్తుంది, తండ్రి ప్రేమ బయటకు కనిపించకుండా గుండె నిండా ఉంటుంది. నాన్న బయటికి కోపంగా కనిపించినా నాన్నంటే ఓ ధైర్యం, ఓ శక్తి, ఓ భద్రత, భరోసా, బలం, నమ్మకం. అదే నాన్న ప్రేమంటే. నాన్న బిడ్డను జీవితాంతం నడిపిస్తాడు, తనతో పాటు నడుస్తాడు. తన అవసరాన్ని ఆరోగ్యాన్ని పక్కన పెట్టి బిడ్డ యోగక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి కంటికి రెప్పలా బిడ్డను కాపాడుకునేది నాన్న. గెలుపు ఓటమిలో ప్రపంచం అంతా నీవైపు చూస్తే నాన్న మాత్రం బిడ్డ వైపు కనురెప్పలార్పకుండా చూస్తూ గెలుపు ఓటములను స్వీకరించాలని, ఓటమితో కృంగిపోకూడదని, నీవు గెలుస్తావు, నీకు ఆ సత్తా ఉందని భుజం తట్టి ప్రోత్సహించేది తండ్రి. మనం అడిగినవి అన్నీ నాన్న కొని ఇవ్వకపోవచ్చు, కానీ మనకు అవసరమైనది తీసుకొచ్చేందుకు ఎంత కష్టమైనా నష్టమైనా భరిస్తూ అవసరమైన వస్తువులు తీసుకొచ్చేది నాన్న. తల్లి గర్భం నుంచి బయటపడ్డ బిడ్డ తండ్రి స్పర్శతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాడు. బిడ్డ భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, ఆవేదన, ఆతృతలనే బిడ్డపై తండ్రికి ఉన్న ప్రేమ తండ్రి చిరునవ్వుల చాటున దాగి ఉంటుంది. బిడ్డలను ప్రయోజకులను చేయాలనే నాన్న చేసే ప్రయత్నంలో ఆయన పడే శ్రమ, కష్టం, నష్టం, సుఖం అంతా ఇంత కాదు. బిడ్డ ఓ ప్రయోజకుడైతే బిడ్డను హత్తుకుని కంటతడి పెట్టుకొని సంతోషిస్తాడు. అదే తండ్రి యొక్క గొప్పతనం. పితృదినోత్సవం సందర్భంగా బిడ్డల తరపున తండ్రులకు మీ వాజీ ఛానల్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తోంది. శిష్టకరణాల సంక్షేమ సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేపీ ఈశ్వర్ పేర్కొన్నారు. కేఎల్పురంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏపీ శిష్టకర్ణాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఫలితాల్లో అత్యంత ఘనత సాధించిన వారికి ఉపకార వేతనాలను 75 సంవత్సరాలు నిండిన దంపతులకు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి శిష్టకర్ణాలు ఈ సమావేశంకి రావడం జరిగిందని అన్నారు. గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని, కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా శుభదినం. విజయనగరం జిల్లా మరియు రాష్ట్ర సంఘం తరపు నుంచి ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 70 సంవత్సరాలు దాటినటువంటి దంపతులకి సత్కారం. మరి ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ 85% వచ్చిన పిల్లలు సుమారు 100 మంది వచ్చారు. వాళ్ళకి పారితోషికాలు, మెమోంటోస్తో సత్కరించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఈరోజు కలిసి వచ్చింది ఏమంటే ఈరోజు ఫాదర్స్ డే. ఆ సందర్భంగా అందు గురించి ఈరోజు మా పెద్దందరూ కూడా ఈరోజు అందరూ కూడా సత్కారాలు చేయడం జరుగుతుంది. మా ఆహ్వానం మరణించి వచ్చేటువంటి ఆల్ ఇండియా, స్టేటు, అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరి అభిమానులకి, సంఘ నాయకులకి, ప్రతి బ్రాంచ్ నాయకులకి, ప్రెసిడెంట్ల అధ్యక్షులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు విజయనగరం జిల్లా శిష్టకరణ సంఘం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఎవరైతే 75 సంవత్సరాలు నిండిన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఘనంగా సత్కారంతో చేయడం జరుగుతుంది. దీంతోపాటు రీసెంట్గా 85% దాటిన మన శిష్టికరణ కుటుంబ సభ్యులు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్యాష్ నగదు వాళ్ళని సత్కరించి వాళ్ళని గౌరవించుకోవడం కూడా విజయనగరం జిల్లా శిష్టికరణ సంఘం చేస్తుంది. చాలా సంతోషం. ఈరోజు ఫాదర్స్ డే శుభ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా తండ్రి సమానులైన పెద్దలందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఏదైతే విజయనగరం జిల్లా శిష్టికరణ సంఘం అన్ని రంగంలో ముందుంటుంది. శిష్టికరణ సంఘం అంటేనే ఒక ఐక్యత. ఈ 4 జిల్లాలకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న శిష్టికరణ సంఘం అంతా బలపడి ఈరోజు రాష్ట్రం అంతా నలుమూలలో విస్తరించినందుకు చాలా సంతోషంగా ఉంది. చూసి మిగతా జిల్లా శిష్టికరణ సంఘాలు, యూనిట్ శిష్టికరణ సంఘాలు కూడా పెద్దలను గౌరవించుకొని పిల్లల్ని మనం ఎంకరేజ్ చేసినట్లయితే రానున్న రోజుల్లో పిల్లలు మరింత ఉన్నత స్థానాలకు వెళ్తారు. పెద్దల యొక్క దీవెనలు, ఆశీస్సులు మనకు ఉంటాయి కాబట్టి మనకంతా మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటాను. విజయనగరం పురపాలక సంఘంలో ప్లాస్టిక్ నివారణలో భాగంగా జనవరి 1 నుంచి ఆకస్మిక దాడులు నిర్వహించామని కమిషనర్ నరనయ్య అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పట్టణాల్లో ఉన్న తోపుడు బళ్ళు, చిరు వ్యాపారాలతో పాటు హోటళ్లు కూడా ప్లాస్టిక్ నివారణకు సహకరించాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో హోల్సేల్ వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ప్లాస్టిక్ కవర్ల అమ్మకాలు చేయవద్దని హెచ్చరించామని అన్నారు. త్వరలోనే మళ్లీ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, ప్లాస్టిక్ కవర్లు ఎవరి వద్ద కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయనగరం నగరపాలక సంస్థలో జనవరి 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. కానీ చాలా చోట్ల ఇంకా కనిపిస్తూనే ఉంది. మేము ఎన్నడూ లేని విధంగా హోల్సేలర్స్లో కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. వారు మానేయండి మీరు అమ్మకాలు, హోల్సేలర్స్ ఎందుకంటే వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తే ఈ రీటైలర్స్ దగ్గర తగ్గుతుందన్న ఉద్దేశంతో. అయినా వారు వినకపోవడంతో వారి షాపుల మీద కూడా ఆకస్మిక దాడులు నిర్వహించి టన్నున్నర కొద్దీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మేము సీజ్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పంపడం జరుగుతుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి పూర్తి స్థాయిలో బ్యాన్ విధించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలామంది వ్యాపారస్తులు, వినియోగదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని విచ్చలవిడిగా వాడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము. మేమైతే మా శానిటేషన్ సిబ్బంది వర్తకుల దగ్గర నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని సీజ్ చేసుకోవడం, అలాగే హోల్సేలర్స్ నుంచి కూడా ఆకస్మిక దాడులు నిర్వహించి టన్నున్నర కొద్దీ ఒకేసారి మీరు చూస్తున్నారు ఒకేసారి సీజ్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి పంపడం జరుగుతుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మన జీవితంలో అంతర్భాగం అయిపోయింది. దాన్ని మనం విన్నాడకపోతే మన ఆరోగ్యానికే ప్రమాదకరం. 104 ఉద్యోగులకు బకాయిలు ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని ఏపీ 104 ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామరాజు, జగన్మోహన్లు డిమాండ్ చేశారు. కేఎల్పురంలో ఉన్న ఎన్పిఆర్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో అరబిందో కంపెనీతో అనుసంధానంగా పనిచేశామని అన్నారు. ఉద్యోగులందరికీ గత కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను పెంచాలని కోరారు. స్టేషనరీ ఇవ్వాలని, ఉద్యోగులందరినీ ఒకేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. వేతనాలు సకాలంలో ఇవ్వకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంవత్సరాలుగా అరబిందో సంస్థలో డిఓగా పనిచేస్తున్నాను. 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పుడు కూడాను ఒకటే వేతనంతో పనిచేస్తున్నాము. ఇప్పటికీ కూడాను కొత్తగా భవ్య కంపెనీ ఏదైతే వచ్చిందో ఆ కంపెనీలో కూడాను అదే వేతనానికి పనిచేస్తున్నాము. ఎక్కడ చూసినా సరే ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు మేము చేస్తున్న 104లో గత 5 సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు కూడాను రూపాయి కూడా ఇంక్రిమెంట్ లేకుండాను చేస్తున్నాము. దట్టు వెహికల్లో పనిచేస్తున్నప్పుడు వెహికల్కి స్టేషనరీస్ కూడాను చాలా వరకును ఇవ్వట్లేదు. కొన్ని కంపెనీలు ఇంతకుముందు వచ్చిన కంపెనీలో కూడా మాకు ఎటువంటి స్టేషనరీలు ఇవ్వలేదు. ఈ కంపెనీ వచ్చినప్పుడు కూడా స్టేషనరీలు కూడాను దాని గురించి ఎటువంటి మాట కూడా చెప్పట్లేదు. ప్రస్తుతానికి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీదను మేము ఎంత తక్కువ వేతనం చేస్తున్నామో అందరికీ తెలుసు. వేతనాలు పెంపుదల చేసి ప్రస్తుత పరిస్థితులు బట్టి మాకు వేతనాలు పెంచాలని, నెక్స్ట్ ఎంప్లాయీస్ని అందరినీ ఒకే తాటిపైన ఒకేలాగా చూడాలని, వెహికల్లో ఎక్విప్మెంట్స్ అయినా సరే స్టేషనరీస్ అయినా సరే సకాలంలో మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆల్ ఇండియా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కేవీ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు ఆల్ ఇండియా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
యాజమాన్యాలు కార్మికులపై పని ఒత్తిడి కలిగిస్తున్నాయని అన్నారు. రోజుకి 8 గంటల పని మాత్రమే చేయించాలని అన్నారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ ఇవ్వాలని, వేతనాలు తక్కువ ఇస్తున్నారని, అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాల మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో కంది శ్రీనివాస్, డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఏపీ గవర్నమెంట్ 2025 ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా 12 గంటల డ్యూటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ జీవోని వెంటనే మేము రద్దు చేసి 8 గంటల డ్యూటీ అనేది ఇప్పించమని చెప్పేసి మేము సభాముఖంగా కోరుచున్నాం. అదేవిధంగా ఫ్యాక్టరీస్ కోడ్ యాక్ట్లో కానీ, మన ఓఎస్సీ కోడ్ యాక్ట్లో కానీ, సేఫ్టీ కోడ్లో కానీ సవరణలు చేసి మా కార్మికులకి అందరికీ కూడా ఏ విధంగా అయితే కంపెనీలు ఇబ్బంది పడకూడదనే ఈ జీవోని తీసుకొచ్చారో అదేవిధంగా కార్మికులకు కూడా దృష్టిలో పెట్టుకొని మా అందరిది ఈ సవరణ చేస్తారని సభాముఖంగా నేను కోరుచున్నాను. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మినిమం వేజ్ షెడ్యూల్డ్ 64 షెడ్యూల్లో సంబంధించినటువంటి మినిమం వేజ్ అయితే ఉందో అది దాన్ని రివైజ్ చేయట్లేదు. 15 సంవత్సరాలు అయింది. కేవలం డిఏ వస్తున్నటువంటి డిఏ కడుపుకి ఆకలికి 6 నెలలకు వచ్చే 10 రూపాయలు 20 రూపాయలు తప్ప పెరగట్లేదు. ఈరోజు 26,000 రూపాయలు జీతం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కాంట్రాక్ట్ లేబర్ తీసుకుంటున్నారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబర్ 11,000 లోపలనే తీసుకునేటువంటి అన్యాయ స్థితిలో ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అదే విధంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వెంటనే ఈ యొక్క జీవోలన్నింటినీ కూడా అన్ని రకాల షెడ్యూల్డ్ జీవోలన్నింటినీ కూడా రివ్యూ చేసి ఈ కార్మికులకి మినిమం 26,000 పైచిలకు మినిమం వేజ్ బేస్ చేస్తూ డిఏని మళ్ళా దాంట్లో కలిపి వాళ్ళకి ఒక న్యాయం చేయాల్సిందిగా కూడా ముందుకు కోరుతున్నాం. భవిష్యత్తులో ఏదైతే ఈ కాంట్రాక్ట్ లేబర్ దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగిపోయింది. ఈరోజు వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కాలేని పరిస్థితుల్లో కొన్ని ఈరోజు మైలాన్ కంపెనీలో పనిచేసేటువంటి కార్మికులు దాదాపు 15 సంవత్సరాలు పనిచేస్తే కూడా కేవలం కాంట్రాక్ట్ కార్మికులకు పనిచేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం దీని మీద యాజమాన్యం మీద చర్య తీసుకొని కులాకుశంగా చర్చించి ఒక మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తన క్యాంపు కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి పీడిక రాజన్న ద్వారా విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలన కాలంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం జరిగింది, చంద్రబాబు నాయుడు పాలన సంవత్సరం కాలంలో అరెస్టులు, అరాచకాలు ఎలా జరిగాయో వివరిస్తూ పుస్తకాల్లో వివరించడం జరిగిందని తెలిపారు. ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ చంద్రబాబు నాయుడు పాలన గురించి సమగ్రంగా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పరిపాలనకు వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ సూపర్ 6తో పాటు 143 హామీలు ఇవ్వడం జరిగిందని, వాటిలో ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అయితే కూటమి పాలన చేస్తున్న అక్రమాలు, అరాచకాలపై ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అలాంటి చర్యలపై భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రూపాయలు జగన్ జేబుకి వెళ్ళిపోయినవి, జగన్ ప్యాలెస్కి వెళ్ళిపోయినవి అని అన్నారు. ఈ మాట నేను అనకపోయినప్పుడు 2,000 రూపాయలు లోకేష్ జేబుకి వెళ్ళిందని నేను అనడం లేదు. కానీ మామూలు ఎవరు అంటారు, గతంలో మీరు అన్నారు జగన్ జేబుకి వెళ్ళిపోయినవి 2,000 రూపాయలు, జగన్ ప్యాలెస్కి వెళ్ళిపోయినవి 2,000 రూపాయలు, ఇవన్నీ కూడా అనేసి మీరు గతంతో ఈరోజు మామూలు అన్నారు. దాంట్లో తప్పేముంది లేదు. రెండోది జగన్ అలా చెప్పారు. గతంలో జగన్ ఏదైతే మేనిఫెస్టోలు చెప్పాడో ఈరోజు మీరు మేనిఫెస్టోలు చెప్పారు. మీరు మాటలు చెప్పి వదిలేసి మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. మీరు రాతపూర్వకంగా మీ మేనిఫెస్టోలు చెప్పి జరగలేదు అంటున్నాం. దానికి అన్నిటికీ అర్థం పడుతుంది ఈ పుస్తకం. మనం మండల నాయకులు కూడా మండల స్థాయిలో ఈ పుస్తకాన్ని మీటింగ్ పెట్టి అక్కడ చెప్తారలేదు. ఇవి గతంలో జగన్ ఇచ్చిన పథకాలు. ఇది మనం చెప్తున్నది అనమాట. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు, గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఇవి, జగన్ ఇచ్చిన పథకాలు ఇవి. ఇవన్నీ అమలు చేయాలి. మీరే చెప్పారు అసలేదు అమలు చేస్తాం. జగన్ ఇచ్చిన పథకాలు కూడా అది అమలు చేస్తాం. గతంలో మేము ఇచ్చిన పథకాలు జగన్ రద్దు చేశాడు, కానీ జగన్ పథకాలు కూడా అమలు చేస్తాం. అంటే ఇప్పుడున్న పథకాలను కూడా అమలు చేస్తాం. మంగుల హరీశ్వర్ రెడ్డి మీద 19 కేసులు, అలాగే బోడి వెంకటేష్ మీద 17 కేసులు, ఎలాగనమాట. ఇవన్నీ మా సోషల్ యాక్టివిస్ట్ మీద ఇవన్నీ 729 కేసులు పెట్టారు. ఇవి సోషల్ యాక్టివిస్ట్ మీద ఇవన్నీ అనమాట. ఇప్పుడే చూపించాను మీకు అసలు ఇన్ని
పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంతవరకు 8గా ఉన్న ఏనుగుల గుంపు ఈరోజు గున్న ఏనుగు జన్మయివ్వడంతో 9గా మారింది. కోట సీతారాంపురం మండలంలో గున్న ఏనుగు జన్మించడంతో ఈ సంఖ్య 9కి చేరింది. కురుపాం, జియ్యం వలస, గరుగుబల్లి, కుమరాడ మండలాల్లో గత కొన్నేళ్లుగా ఏనుగుల గుంపు తిష్టవేసి జిల్లావాసులను భయాందోళనకు గురిచేస్తూ ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అలాగే గతంలో శ్రీకాకుళం జిల్లా, ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా భావని మండలంలో మరో 4 ఏనుగులు సంచరిస్తున్నాయి. మొత్తంగా మన్యం జిల్లాలో 13 ఏనుగులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గజరాజుల వల్ల పొలాలకు వెళ్ళలేకపోతున్నామని, అప్పులు చేసి మరీ వ్యవసాయం చేస్తున్నామని, పంట చేతికి వచ్చే సమయానికి ఏనుగుల గుంపు నాశనం చేయడంతో అప్పులే తప్ప ఆదాయం లేదని రైతులు వాపోతున్నారు. అలాగే ఏ క్షణంలో గ్రామాల మీద పడి దాడి చేస్తాయోనని భయాందోళనకు చెందుతున్నామని అంటున్నారు. కూటమి ప్రభుత్వ కుంకి ఏనుగుల రంగంలోకి దింపి ఏనుగులు తరలించేలా చర్యలు చేపట్టాలని మన్యం జిల్లా వాసులు కోరుతున్నారు. బొద్దాం కల్లెంపూడి రోడ్డు కష్టాలు నేటికి 10 ఏళ్లుగా పడుతున్నా జిల్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకపోవడంతో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న ముడుకులోతు నీటిలో చల్లా జగన్తో పాటు గ్రామస్తులు, దుకాణదారులు బొద్దాం, ఓబులయ్యపాలెం, ముకుందపురం, కల్లెంపూడి గ్రామానికి చెందిన పెద్దలు, యువకులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ సాధారణ ప్రజలకు అవసరం ఉన్నా లేకపోయినా గ్రీన్ఫీల్డ్ హైవే, ఇతర హైవేల పేరుతో నియోజకవర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధికారులు బొద్దాం కల్లంపూడి రోడ్డును పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. గత 15 ఏళ్లుగా ఆ రోడ్డుపై ఎలాంటి నరకేతన పడుతున్నామని, అలాగే బొద్దాం నుంచి కాకులపాలెం వెళ్లే తోవలో ఉన్న రోడ్డుకి డ్రైనేజీ సిస్టమ్ లేక రోడ్డుపైనే నీరు ఉండడంతో ఎప్పుడో వేసిన తార్ రోడ్డు మొత్తం పాడైపోవడంతో ఆ రోడ్డుపై వెళ్లే గ్రామాలు కాకుండా ఆ రోడ్డు వైపు మొత్తం దుకాణాలు ఉండడం విద్యార్థులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఏదైతే కానీ 10 ఏళ్ల నుంచి ఈ బొద్దాం నుంచి కల్లెంపూడి వెళ్ళే ముకుందపురం, కాకులపాలెం ఈ ప్రజలు ఏదైతే ఆందోళన పడుతున్నారో, లేకపోతే ఇబ్బంది పడుతున్నారో ఈ రోడ్డు కోసం మాత్రం పైసా కేటాయించకుండా కోట్లు వాళ్ళు కేటాయించి వాళ్ళు రోడ్లు వేస్తుంటారు. రోడ్డు వెయ్యండి మహాప్రభు అని చెప్పేసి స్థానిక ప్రజలు ఎప్పటి 10 ఏళ్ల నుంచి ఇది పోడై ఉంది. ఈ ప్రజలందరూ ఇబ్బంది పడతారు. కానీ దీన్ని పట్టించుకోలేదు. దీన్ని పట్టించుకోకుండా ఎవరికైతే పెద్దవాళ్ళకి అవసరం, అదానికి, అంబానికి, ఇతర గనులన్నీ పట్టుకెళ్ళిపోవడానికి పనికొచ్చిన రోడ్లు ప్రజలకు అవసరం లేదు. పెద్దవాళ్ళకి అవసరమైన రోడ్లు మాత్రం కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఆయా మేఘాల మీద నెలలోనే తయారైపోతున్నాయి. కానీ ఈ రోడ్డు మాత్రం తయారవడం లేదు. వెంటనే స్పందించి కొలువు చేసుకుని నిధులు కేటాయించి రోడ్డు వేయాలి. లేని పక్షంలో నెల రోజులు టైం చూసిన తర్వాత, నెల రోజుల తర్వాత ఈ ప్రజానికంతో ఇక్కడే వంట వార్పు చేసుకుని నిరసన ఆందోళన తీవ్ర రూపం చేస్తాం. అప్పటికి అమరావతి మహిళలను కించపరిచేలా ప్రసారాలు చేసిన ఒక ప్రధాన మీడియా సంస్థను బ్యాన్ చేయాలని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. విజయనగరం నియోజకవర్గ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఒక ప్రధాన పత్రిక, మీడియా ఛానల్ను బ్యాన్ చేయాలని కోరుతూ మహిళలు ఈరోజు నిరసన తెలియజేశారు. ఈ నిరసన ర్యాలీ నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి గంటస్తంభం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అమరావతి మహిళలను కించపరచడం దారుణమని అన్నారు. వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఛానల్స్ను నడపకూడదని అన్నారు. మనకు రాజధానిగా లేదని రైతులందరూ కూడా మనకి ఎన్నో ఎకరాల భూమి ఇచ్చి మనకు రాజధానిని కూడా మనకు కావాలని, మన రాష్ట్రానికి ఉపయోగపడుతుందని ఇచ్చారు. వాటిని మహిళలందరూ కొన్ని వేసులుగా మాట్లాడి మహిళలను కించపరిచినందుకు మా అందరు కూడా మహిళలకు అందరికీ వాళ్ళు క్షమాపణ చెప్పాలని మేము అందరం కోరుచున్నాము. ఒక రాజధానిగా ఏర్పాటు చేయడానికి అమరావతికి ఎన్నో పాటలు పాడారు. ఎన్నో సంవత్సరాలు బట్టి రైతులు కొన్ని కోట్లు విలువ చేసే భూముల్ని మన అమరావతి ఆడవాళ్ళందరూ మనకి ఏ జన్మలో రుణపడి ఉన్నారో మనకి ఈ జన్మలోని వాళ్ళు దాతలయ్యి మనకి ఇచ్చారు ఆ ప్లేస్ని. దాన్ని వినియోగించుకొని మనం ఒక అమరావతిని రాజధానిగా తయారు చేసి మన పిల్లల భవిష్యత్తుకి మంచిగా ఏర్పాటు చేయాలని మనం అందరూ కోరుకున్నాం. అది చంద్రబాబు గారి హయాంలో జరుగుతున్నది. కానీ జగన్ అనే ఒక చెత్త వ్యక్తి దాని గురించి చెత్తగా ప్రభుత్వాన్ని సూచనలు చేసి చండాలం చేసి మన అందరి పిల్లల భవిష్యత్తును పాడు చేయడానికి అతను కంకణం కట్టుకున్నాడు. దయచేసి మరొక్కసారి ఎప్పుడైనా సాక్షి టీవీ అవ్వచ్చు, ఏదైనా
మరొకసారి ఆడవాళ్ళని వేష్యలని అంటే మాత్రం ఆడవాళ్ళందరూ చెప్పు తీసి కొడతారు. అది ఏ ఓటు ఓటని ఒక చెప్పుతో కొడతారు. అది మాత్రం జాగ్రత్తగా గుర్తించుకోమని చెప్తాను. వాళ్ళ ఆడవాళ్ళే మేము ఆడవాళ్ళమే, అమరావతిలో ఆడవాళ్ళు మేము ఆడవాళ్ళమే. అమరావతి ఆడవాళ్ళంటే మమ్మల్ని అన్నింటికే జాగ్రత్త. జగన్ మర్యాదగా నడుచుకుంటే నీకు మర్యాదగా ఉంటుంది, లేదంటే మాత్రం సాక్షి టీవీ అంచులు కూడా ఒక అక్కడ మిగతా పేపర్లో కూడా సాక్షి టీవీ లేకుండా చేసేస్తూ సాక్షి పేపర్ లేకుండా చేసేస్తూ జాగ్రత్త. వృద్ధులకు రక్షణ కల్పించాలని విజయనగరం జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అప్పారావు గారు కోరారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవ సందర్భంగా వేధింపులు నియంత్రించాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులను ఆదుకోవడం ప్రభుత్వం చేయాలని అన్నారు. వృద్ధులను వారి పిల్లలు అనాథలు చేయకూడదని సూచించారు. వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎంబీఆర్, జనరల్ సెక్రటరీ సత్యమూర్తి, ట్రెజరర్ సత్యనారాయణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి వాళ్ళ నుంచి ఆర్డర్స్ అండి. ఇది యావత్ భారతదేశంలో కూడా ఈరోజు జరుపుకుంటున్నాము. కాబట్టి మన మీద వృద్ధుల మీద ముఖ్యంగా వేధింపులు ఉండకూడదండి. రెండవది రైల్వే రాయితీలు ఇవ్వాలని, మరియు వృద్ధుల ఆస్తి పాస్తులను కూడా సంరక్షించాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మా సీనియర్ సిటిజన్ బాధలన్నీ ఏమిటంటే ఈరోజు మన యొక్క వృద్ధులకి రక్షణ లేకపోతుంది. ముఖ్యంగా ప్రతి ఇళ్లలోని మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు వృద్ధులు ఉండడం బట్టి క్రైమ్ రేట్ ఎక్కువైపోతుంది. చాలామంది దీన్ని ఇచ్చేస్తున్నారండి. కాబట్టి ఈరోజు మేము ఈ విధంగా ర్యాలీ చేయవలసి వచ్చిందండి. వృద్ధుల మీద రకరకాలుగా ఎన్నో రకాలుగా వేధింపులు వృద్ధులు గురవుతున్నారు. ఈ వేధింపులు కాకుండా ఉండడానికి ముఖ్యంగా ప్రజల్లోని యువకుల్లోని చైతన్యం కల్పించడానికి ఈ ర్యాలీ తీస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ రోజుని జూన్ 15వ తారీఖున ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా వృద్ధుల పట్ల ఎలా మసులుకోవాలి, వాళ్ళని ఏ రకంగా గౌరవించాలి, వాళ్ళు ఎటువంటి నిరాధాలకు ఎక్కువ గురవుతున్నారు. వాళ్ళని ప్రభుత్వం కాదు, ముఖ్యంగా సొసైటీలో వాళ్ళకి చాలా చోట్ల నిరాధాలకు గురవుతున్నారు. ఇది అరికట్టాలి అని చెప్పి ప్రభుత్వానికి ముఖ్యంగా పోలీసు కూడా ఎన్నోసార్లు విన్నపం కూడా చేస్తాం. రేపు కూడా ముఖ్యంగా కలెక్టర్ గారికి వాళ్ళకి కూడా ఒక మెమరాండం కూడా ప్రభుత్వం పూర్తిగా వృద్ధులకి రక్షణ కల్పించాలని చెప్పి మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు ముఖ్యంగా చైతన్యం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, దీని పట్ల పూర్తిగా అవగాహన రావాలని చెప్పి మేము ముఖ్యంగా కోరుకుంటూ ఈ ర్యాలీని ముఖ్యంగా చేస్తాం. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరం గ్రామంలో ఈరోజు ఉదయం పెను ప్రమాదం సంభవించింది. పాత ఇంటి గోడను కూల్చే పనులు చేస్తున్న ఇద్దరు కూలీలపై గోడ మీద పడిపోవడంతో వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు రామవరం గ్రామానికి చెందిన ఎర్ర చెన్నయ్య, కొలుసు పైడితల్లిగా గుర్తించారు. వీరిద్దరూ యాతకులానికి చెందినవారు, ఒకే గ్రామానికి చెందినవారు. గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో దుర్మరణం చెందడంతో మృతుల కుటుంబీకుల రోదనలు మిండంటాయి. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న గంట్యాడ ఎస్ఐ సాయికృష్ణ పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాల్నగర్లో యోగాంధ్ర కార్యక్రమం, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు. నేడు అంతర్జాతీయ పితృదినోత్సవం, తండ్రుల త్యాగాలకు గుర్తింపుగా పితృదినోత్సవ వేడుకలు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.